వేస్ట్ అవుతుంది. ఇట్స్ అ టైం వేస్ట్. ఇలాంటి డిస్కషన్స్ అరే టైం వేస్ట్ ఇస్ వాట్ ఐ వాస్ ఫీలింగ్. ఐ వాంటెడ్ టు, అంటే మీరు మాట్లాడిందంతా అయిన తర్వాత నేను వద్దాం అనుకున్నా. ప్రెస్ క్లబ్లో జరుగుతున్న ప్రెస్ మీట్కి నేను రావాలనుకున్నాను, కానీ ఒకవేళ నేను వస్తే నా బట్టల గురించి అనసూయ ఏం వేసుకొచ్చింది అని చెప్పేసి ఆ టాపిక్ని వైరల్ చేస్తారన్న ఉద్దేశంతో యాక్చువల్గా విషయం ఏదైతే ఇంపార్టెంట్ విషయం ఉందో అక్కడ పెద్దలు ఎవరైతే కూర్చొని ఉన్నారో వాళ్ళు మాట్లాడాల్సిన దానికి లైమ్ లైట్ ఉండాలి అన్న ఉద్దేశంతోనే నేను ప్రెస్ క్లబ్కి రాలేకపోతున్నాను. నేను మాట్లాడిన కొన్ని మాటలని కొంతమంది మీడియాకి సంబంధించిన వ్యక్తులు అలాగే కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయి. దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ని మాత్రమే కట్ చేసి వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక మహిళనే, నాకు ఎమోషన్స్ అంటూ ఉన్నాయి. నేను ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా నేను నా ఒపీనియన్ని చెప్పాలన్న ఉద్దేశంతోనే నేను మాట్లాడాను. కాబట్టి అందరూ నన్ను పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు, నా క్యారెక్టర్ని టార్గెట్ చేస్తున్నారు అంటూ ఇటు అనసూయ వెక్కి ఏడుస్తూ ఆమె ఎమోషనల్ అవుతూ చెప్పే ప్రయత్నం చేసింది. సో మొత్తం మీద ఇటు ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం చూస్తే కనుక అంత ఎమోషనల్ అయింది, అంత బాగానే ఉంది. కానీ ఇటు సంధ్యారెడ్డి కూడా ఒక మహిళనే కదా, మరి తనతో మాట్లాడి తేల్చుకుంటే అయిపోయేదానికి ఇప్పుడు మొత్తానికైతే కేసు ఫైల్ చేశారు. మరి సంధ్యారెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారా, ఏం జరగబోతుంది, దీనికి సంబంధించి ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ ఉన్నారు, పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ చెప్పండి, ఎఫ్ఐఆర్ ఇటు కేసు ఫైల్ అయిందా? 73 మంది పైన ఇటు అనసూయ కంప్లైంట్ చేశారు, ఆ కేసు ఫైల్ అయిందా? ఎస్ కళ్యాణ్, గతంలో ఏదైతే శివాజీ చేసిన వ్యాఖ్యలపై స్టార్ట్ అయిన మొదలైన ఈ దువారం ఏదైతే ఉందో ఇది కాస్త పెద్ద పెద్ద వివాదాలకు దారితీస్తా ఉంది. ఒక పక్క ఆ మాటలను ఎవరైతే ఖండిస్తూ వస్తా ఉన్నారో వారందరూ కూడా శివాజీకి మద్దతుగా వస్తా ఉంది. కానీ ఆ శివాజీకి ఎవరైతే ఆపోజిట్ గా మాట్లాడుతూ మా ఇష్టం, మాకు మీకు నచ్చిన దుస్తులు వేసుకుంటాం, లేకపోతే మహిళలు మీకు నచ్చిన దుస్తులు మీరు వేసుకోండి అంటూ ఎవరైతే మాట్లాడో వారందరిపై కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున నెగిటివ్ ఒక ఆపోజిట్ రియాక్షన్ గా రావడం జరుగుతా ఉంది. ఇటు ఆ ఖండించిన ఎవరైతే కన్వించారో అటు నాన్ వేషన్ కావచ్చు, చిన్మయి, ఇటు అనసూయ, వీళ్ళందరూ కూడా అతని మాటలందరూ కూడా ఖండిస్తూ వచ్చారు. మాకు నచ్చింది మేము చేసుకుంటా ఉన్న అందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ అలా చెప్పిన వారందరికీ కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున నెగిటివ్ రెస్పాన్స్, వారిపై విమర్శలు రావడం, వారిని దూషించడం జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో అనసూయ ఇన్ని రోజులుగా ఎన్నిసార్లు ఎంతమంది చెప్తూ ఉన్న, ఎన్ని టీవీ ఛానల్, ఎన్ని డిబేట్లు ఆమె గురించి మాట్లాడుకుంటున్నా కూడా ఆమె పదే మళ్ళీ కూడా రెండోసారిగా మళ్ళీ బీచ్ లో దిగిన ఫోటోలు కానీ, అతని ఫ్యామిలీతో దిగిన ఫోటోలు కానీ మళ్ళీ పోస్ట్ చేస్తూ కింద క్యాప్షన్లు తనదైన స్టైల్లో మేము మాకు నచ్చింది మేము వేసుకుంటాం అనే ఉద్దేశం వచ్చేలాగా మళ్ళీ క్యాప్షన్లు పెట్టుకుంటూ, స్టోరీలు పెట్టుకుంటూ, సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చేసుకుంటూ కూడా ఆమె పోస్ట్ చేస్తా ఉంది. ప్రతిసారి ప్రజలందరూ కూడా ఒకవైపు వర్గంగా మాట్లాడుతుంటే, అందరూ కూడా ఒక పద్ధతితో ఉండాలని మాట్లాడుతుంటే, అనసూయ, చిన్మయి మిగతా అందరూ కూడా వారికి ఆపోజిట్ గా మాట్లాడుతారు. మా ఇష్టం వచ్చినట్టు మేము బతుకుతా ఉంటూ కూడా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తా ఉన్నారు ఇన్ని రోజులుగా. కానీ ఈ రోజు ఒక్కసారిగా ఆమెకి అనసూయగా ఒక్కసారిగా బస్ట్ అయిపోయినట్టు కనపడతా ఉంది. ఆ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇన్ని రోజులు కంట్రోల్ చేసుకుంది, కానీ ఇక కంట్రోల్ చేసుకోలేక ఒక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన, మహిళలు ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో జూమ్ కాల్ అటెండ్ అవ్వడం జరిగింది. అటెండ్ అయిన సమయంలో ఆమె వెక్కి ఏడ్చుండడం జరిగింది. దాని తర్వాత ఒకసారిగా కాంగ్రెస్ లీడర్ సంధ్యారెడ్డిపై ఆమె విమర్శలు చేయడం జరిగింది. ఆమె కూడా నాతో దుర్భాషలు ఆడడం జరిగింది. ఆమె నన్ను పదే దూషిస్తా ఉంది, నన్ను వీళ్ళు పెట్టే డిబేట్స్ వల్ల నాకు లైంగిక వేధింపులు వస్తా ఉన్నాయి, ఇవన్నీ ఆపండి అంటూ కూడా ఆమె అందులో ఈ వెక్కి ఏడుస్తూ చెప్పడం జరిగింది. అలాగే కాంగ్రెస్ లీడర్ సంధ్యారెడ్డిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం జరిగింది. అలాగే 73 మందిపై కూడా అనసూయ కేసు పెట్టించడం జరిగింది. అటు జర్నలిస్టులు కావచ్చు, కొన్ని మీడియా ఛానల్ కావచ్చు, అటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కలుపుకొని ఎవరైతే ఆమె టాపిక్ గురించి మాట్లాడో సుమారుగా 73 మందిపై ఆమె ఎఫ్ఐఆర్ ఫైల్లో పేర్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో సంధ్యారెడ్డిపై ఈ కేసు ఎలా ఉండబోతుందనే దానిపై ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక న్యాయం వైపు పోరాడాను, నేను అందరూ కూడా ఒక మంచి దుస్తులు వేసుకొని బయటకు వెళ్ళినప్పుడు అందరు చక్కగా ఉండాలంటూ కూడా నేను మాట్లాడాను. కానీ అలా మాట్లాడిన ప్రతిసారి కూడా అనసూయ నాకు ఆపోజిట్ గా మాట్లాడడంతో నేను కొంచెం పరుషంగా మాట్లాడాల్సి వచ్చినట్టు కూడా సంధ్యారెడ్డి రెస్పాన్స్ అవుట్ అవుతా ఉన్నారు. కానీ ఈ నేపథ్యంలో ఇప్పుడు సంధ్యారెడ్డిని అరెస్ట్ చేస్తారా, లేకపోతే సంధ్యారెడ్డి తిరిగి ఈ రోజు కేసు పెట్టబోతున్నారా అనే దానిపై కొంచెం స్పష్టత రావాల్సింది. ఎందుకంటే పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేరు మెన్షన్ చేస్తున్నారు, కానీ ఇంకా ఎవరిపై కూడా ఇంతవరకు ఇంకా యాక్షన్ అనేది తీసుకోలేదు. ఇంతవరకు కూడా కొంచెం వేచి చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఇదంతా కూడా సామాజిక మాధ్యమాల్లో జరిగిన గొడవ కాబట్టి ఇదందరూ కూడా అటు జరిగిన ఇష్యూని అందరూ కూడా ఖండిస్తూ వచ్చారు. ఇలా ఖండిస్తూ వచ్చిన నేపథ్యంలో అందరి మీద కేసులు పెట్టుకుంటూ పోతే ఇలా దేశంలో చాలా కేసులు ఇలాగే అన్ని కూడా వస్తా ఉంటాయంటూ పోలీసులు కూడా కొంచెం చూస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు చూస్తుంటే సంధ్యారెడ్డి కూడా ఈ రోజు మళ్ళీ కేసు పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే పండుగ వేళల్లో కొంచెం అటు ఇటుగా ఉన్న ఈ పండుగ దాటిన తర్వాత నేను కేసు కంపల్సరీ పెడతానంటూ కూడా సంధ్యారెడ్డి ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా అటు అనసూయ మాట్లాడిన మాటల్ని ప్రజలందరూ కూడా ఖండిస్తా ఉన్నారు. ఫస్ట్ నుంచి కూడా ఆమె దుస్తుల్ని కావచ్చు, ఆమె మాటల్ని కావచ్చు,
అందరూ కూడా ప్రజలు దేశవ్యాప్తంగా తెలుగు వారు అందరూ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఖండిస్తా ఉన్నారు. కానీ ఈమె ఒక్కతే ఒక వైపు ఉండి నా మాట ఏజెంట్ అన్నట్టుగా ఈమె సపరేట్ గా మాట్లాడుతా ఉంది. మరి చూడాలి ఈ ఎఫ్ఐఆర్ కేసు నమోదైన తర్వాత మరి ఈ ఎటు పక్షాన ఉంటుంది. ఇటు ప్రజలందరికై పోరాడిన జర్నలిస్టులు అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మహిళలందరి తరఫున మాట్లాడడం వారిపై ఉంటుందా, లేకపోతే ఈ కొంతమంది ఎవరైతే ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి మాకు నచ్చిన బట్టలు మేము వేసుకుంటాం, మాకు నచ్చిన హక్కు మాకుంది, మేము నచ్చినట్టు మేము బతాం అంటూ మాట్లాడిన వారిపై ఈ చట్టం ఉండబోతుందా అనే దానిపై కొంచెం స్పష్టత రావాల్సి ఉంది. కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే ఇటు అనసూయ చేసిన కామెంట్స్, ఇటు సంధ్యా రెడ్డి చేసిన కామెంట్స్ ఒకసారి మనం చూస్తే కనుక ఇటు సంధ్యా రెడ్డి మాట్లాడిన మాటలని ఇటు ప్రస్తుతానికి ఇటు అనసూయ చాలా పర్సనల్గా తీసుకున్నారు, చాలా బాధపడుతున్నారు. ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, అలాగే యూట్యూబ్ ఛానల్స్, అలాగే కొన్ని మీడియా సంస్థలకు సంబంధించిన జర్నలిస్టులు వీళ్ళందరిపైన దాదాపు 73 మంది పైన కూడా కేసుల్ని ప్రస్తుతానికి నమోదు చేశారు, ఇటు సైబర్ క్రైమ్. సో మొత్తం మీద ఈ విషయంలో మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? ఇటు సంధ్యా రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే ఇటు అనసూయని సపోర్ట్ చేస్తున్నారా? దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.